కుబేర ఛానల్ స్వాగతం అండి. ఇప్పుడు వచ్చేసి 2 ఐపీఓస్ గురించి చెప్తాము. మనకి ఈ 2 ఎస్ఎంఈ ఐపీఓస్. ఒకటి వచ్చేసి కెన్ ఎంటర్ప్రైజెస్ ఎస్ఎంఈ ఐపీఓ 7th ఫిబ్రవరి అంటే రేపు క్లోజ్ అవుతుంది. మనకి 1,12,800 అయితే కావాలి. అండ్ మనకు వచ్చేసి 1.91 టైమ్స్ సబ్స్క్రిప్షన్ అయింది యాజ్ ఆన్ డే 1కి. ఓకే. ఇంకోటి వచ్చేసి యామిల్ హెల్త్ కేర్, ఇది వచ్చేసి ఎస్ఎంఈ ఐపీఓ. ఇది కూడా రేపు క్లోజ్ అవుతుంది. దీనికి వచ్చేసి 1,26,000 కావాలి. ఓవరాల్ సబ్స్క్రిప్షన్ 1.04 టైమ్స్ ఉంది. సో ఈ రెండిట్లో నాకు కమాండింగ్ వచ్చేసి కెన్ ఎంటర్ప్రైజ్ మనం ఇక్కడ చూస్తున్నాం కాబట్టి నేను దీన్ని ఇక్కడ అవాయిడ్ చేస్తున్నాను. ఓకే, నేను దీన్ని యామిల్ హెల్త్ కేర్ అనేది ఇక్కడ అవాయిడ్ చేస్తున్నాను. ఓకే, సో మనం వచ్చేసి కెన్ ఎంటర్ప్రైజెస్ గురించి ఒకసారి ఇదేందనేది ఒకసారి చూద్దాము. మనకి ఇది వచ్చేసి ఒక ఎస్ఎంఈ ఐపీఓ కింద వస్తుంది. 1,12,800 అయితే కావాలి. బిడ్డింగ్ ప్రైస్ వచ్చేసి 94 రూపీస్ చూస్తున్నాము. అండ్ యాజ్ ఆన్ డేట్ వచ్చేసి మనకి 1.91 టైమ్స్ చూసినట్లయితే రిటైల్ ఇన్వెస్టర్స్ 3.06 టైమ్స్ ఉన్నారు. ఎన్ఐఎస్ వచ్చేసి నాన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ 0.75 టైమ్స్ అయితే సబ్స్క్రిప్షన్ చేశారు. సో ఓవరాల్ వచ్చేసి మనకి 1.91 టైమ్స్ అయితే సబ్స్క్రిప్షన్ అయితే అయింది. ఒకసారి దీని ఫినాన్షియల్స్ మనం చూడబోయే ముందు అసలు కంపెనీ ఏందనేది కూడా ఒకసారి చూద్దాం. సో అబౌట్ కెన్ ఎంటర్ప్రైజెస్ ఇది వచ్చేసి 1998 అనేది స్టార్ట్ అయితే చేసింది. సో మెయిన్గా ఇది వచ్చేసి క్వాలిటీ అండ్ కస్టమర్ సాటిస్ఫాక్షన్ సప్లైయింగ్ రెగ్యులర్ అండ్ సస్టైనబుల్ గ్రీస్ అండ్ ఫినిష్డ్ ఫ్యాబ్రిక్స్ ఆన్ అన్ ఆర్డర్ టు ఆర్డర్ బేసిస్. ఓకే, ఇట్ ఈస్ ఆల్సో సోల్డ్ డొమెస్టిక్ అండ్ ఇంటర్నేషనల్ మార్కెట్స్ ఆల్సో. సో నాట్ ఓన్లీ ఇండియా, అదర్ దాన్ ఇండియా కూడా దీని యొక్క మార్కెట్ అయితే ఉంది. ఇది వచ్చేసి ISO 9001:2015 సర్టిఫైడ్ కంపెనీ. అండ్ మోర్ ఓవర్ ఇది వచ్చేసి ఎక్కడెక్కడ ఏం చేస్తుంది అనేది కూడా మనం ఇక్కడ చూస్తాము. ఇది వచ్చేసి దీనికి మల్టిపుల్ అవార్డ్స్ కూడా వచ్చినట్లు చూస్తున్నారు. టెక్స్టైల్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ నుంచి సో మల్టిపుల్ అవార్డ్స్ కూడా వచ్చినాయండి. సో ఒక గుడ్ విల్ అయితే ఉంది దీనికి మంచిగా మార్కెట్లో. అండ్ మోర్ ఓవర్ ఇది చూసినట్లయితే మేజర్గా ఇది వచ్చేసి గ్రీజ్ డైడ్ సపోర్టెడ్ బై థర్డ్ పార్టీస్ ప్రింటెడ్ అండ్ RFD PFD ఫ్యాబ్రిక్స్ అన్నట్టుగా మనం చూస్తున్నాము. ఓకే, సో ఇది వచ్చేసి మేజర్ క్లయింటైల్తో కూడా రిలేషన్షిప్ ఉంది. జారా, టార్గెట్ అండ్ ప్రైమార్క్. ఓకే, అండ్ మనకు వచ్చేసి టూ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ అయితే ఉన్నాయి. ఓకే, సో మనం కంపెనీ డీటెయిలింగ్ అయితే చేసుకున్నామండి. నెక్స్ట్ వచ్చేసి ఫైనాన్షియల్స్ ఎలా ఉన్నాయనేది చూద్దాం. ఓకే, మనం ఫైనాన్షియల్ రిపోర్ట్ అనేది ఒకసారి చూద్దామండి. ఇది చూసినట్లయితే 2022లో రెవెన్యూ 354.80 క్రోర్స్ ఉంది. ఎక్స్పెన్స్ 356.67 క్రోర్స్ ఉంది. ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ 2.36 క్రోర్స్. అసెట్స్ 187.26 క్రోర్స్. 2023 చూసినట్లయితే మనకి స్లైట్ ఇంప్రూవ్మెంట్ ఉందండి. 363.96 క్రోర్స్. ఎక్స్పెన్స్ 370.25 క్రోర్స్. ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ 3.95 క్రోర్స్. సో ఇది చూసినట్లయితే మనకి ఇంప్రూవ్మెంట్ అయితే కనిపిస్తుంది. నియర్ అబౌట్ మనకి 80% దాకా. ఓకే, నియర్ అబౌట్ 80% ఇంప్రూవ్మెంట్ అయితే కనిపిస్తుంది ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్లో. 2024 చూసినట్లయితే మనకి నియర్ అబౌట్ 15 to 20% ఇంప్రూవ్మెంట్, నియర్ అబౌట్ 10% ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. ఎక్స్పెన్స్ కూడా మనకి పెరిగిందండి. సో లెస్ దాన్ 10%. కాకపోతే మనకి ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ అయితే మోర్ దాన్ డబుల్ అయితే ఉంది. అండ్ అసెట్స్లో కూడా మంచి ఇంప్రూవ్మెంట్ అయితే కనిపిస్తుంది. సో యాజ్ ఆన్ డేట్ November 2024 అంటే మనకు వచ్చేసి నియర్ అబౌట్ 9 months. సో నియర్ అబౌట్ 9 months అని మనం చూసుకున్నట్లయితే మనకి రెవెన్యూ వచ్చేసి మంచిగానే ఉంది. ఎక్స్పెన్స్ కూడా మనకి ఎట్ పార్ అన్నట్లుగా మనకు కనిపిస్తుంది ప్రీవియస్ ఇయర్తో పోలిస్తే. మనకి ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ వచ్చేసి ఈవెన్ దో మనకి ఇంకా 4 months మిగిలి ఉండగా, ఈ ఫైనాన్షియల్ 4 months మిగిలి ఉండగా మనకు వచ్చేసి ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్లో కూడా ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుందండి. అసెట్స్లో కూడా మంచి ఇంప్రూవ్మెంట్ అయితే కనిపిస్తుంది. సో ఓవరాల్గా నాకు ఫైనాన్షియల్స్ అయితే మంచి ఇంప్రూవ్మెంట్ అయితే ఉంది. ఒకసారి మనం ఇది చూద్దాము. దీని గ్రే మార్కెట్ ప్రీమియం ఎలా ఉందనేది కూడా ఒకసారి చూద్దాము. సో మనకు వచ్చేసి కెన్ ఎంటర్ప్రైజెస్. సో ఇది వచ్చేసి మనం కెన్ ఎంటర్ప్రైజెస్ మనం చూసినట్లయితే మనకు వచ్చేసి గ్రే మార్కెట్ ప్రీమియం ఇక్కడ మంచిగా ఇచ్చారండి. అదేందనేది ఒకసారి చూద్దాము. ఇక్కడ చూడండి, కెన్ ఎంటర్ప్రైజెస్ ఇది వచ్చేసి మనకి 27% అనేది లిస్టింగ్ గెయిన్స్ కనిపిస్తుంది. సో ఇది యామిల్ హెల్త్ కేర్ వచ్చేసి జస్ట్ 5% కనిపిస్తుంది. అండ్ మనం రికమెండ్ చేసాము ఒకటి చాముండా ఎలక్ట్రికల్, అది నిన్న వచ్చేసి మనకి 10% ఉంది. సో ఈరోజు 24% కనిపిస్తుందండి. సో చాముండా ఎలక్ట్రికల్ నేను ఇంకా రికమెండ్ చేస్తున్నాను. అప్లై చేయాలనుకున్న వాళ్ళు కెన్ ఎంటర్ప్రైజెస్ అండ్ చాముండా ఎలక్ట్రికల్ రెండు అప్లై చేయండి. థ్యాంక్ యూ అండి. ఫాలో ఫర్ ఇంపార్టెంట్ అప్డేట్స్ కుబేరా ఛానల్. థ్యాంక్ యూ.